రాజశేఖర రెడ్డి గారు అంటే కొంత అభిమానం ఉంది. ఎందుకంటే 4% ఆ రోజు రిజర్వేషన్లు ఇచ్చారు అనేటువంటిది. నేను ఒక్కడే చెప్తా ఉన్నా, 4% రిజర్వేషన్లు మీ అందరికి వచ్చినాయా అని అడుగుతా ఉన్నా. ఎవరికైనా వచ్చినాయా? రాలేదు. ఎందుకంటే రిజర్వేషన్లు అనేది సుప్రీంకోర్టులో ఉండేటువంటి విషయం. అది ఆయనకి కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి ఏదో ఆయన పేరు చెప్పి ఇచ్చేస్తే ఆయన చరిత్రలో ఉంటారు, కోర్టులో తన్నుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చేశారు తప్పించి దానివల్ల వాస్తవంగా ఏమీ జరగలేదని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఒక డ్రైనేజ్ కానీ ఒక రోడ్డు కానీ ప్రాపర్గా చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా మీరు చూస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి గంజాయి విచ్చలవిడితనం, రౌడీయిజం, చీప్ లిక్కర్ ఇవన్నీ చేసి 11 సీట్లు ఇస్తే ఏదో తప్పు చేసాము, మన ఇంత ఎందుకు ఓడించారని తెలుసుకొని మార్చుకోకుండా మళ్ళీ రప్పా 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 అనుకుంటూ వచ్చారు. ఆ రప్పా 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 చేసే మీకు 11 సీట్లు ఇచ్చారు.